హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని 4వ చాప్టర్ వృక్షరాజ్యం యూనిట్ 1లో 4వ చాప్టర్ వృక్షరాజ్యంలో అందులోని మనము వివిధ తరగతులు మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు పాఠంలో మనం వివృత బీజాలు అనే తరగతి గురించి మనం నేర్చుకుందాం. మరి ఈరోజు క్లాస్లో మనం ఆవృత బీజాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆవృత బీజాలు వివృత బీజాల తర్వాత ఆవృత బీజాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 857 సాధారణంగా పుష్పించే మొక్కలని వేటినంటారు? పుష్పించే మొక్కలు అని వేటినంటారు? ఆవృత బీజాలు. 858 అండాలు అండకోశం యొక్క అండాశయం లోపల గల మొక్కలు. అండాలు ఎక్కడ ఉండాలి? అండకోశం ఉండాలి. ఆ అండకోశంలో అండాశయం ఉండాలి. ఆ అండాశయంలో అండాలు గల మొక్కలను ఆవృత బీజాలు అని అంటారు. ఆవృత బీజ మొక్కల్లో అండాలు ఏర్పడతాయి. అండాలు అండాశయంలో ఉంటాయి. ఈ అండాలు అండకోశంలో ఉంటాయి. 859 క్వశ్చన్ నెంబర్ 859 ఆవృత బీజాల్లో అండాలు వృద్ధి చెందే ప్రత్యేకమైన నిర్మాణాలను ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పుష్పాలు. ఆవృత బీజాల్లో పరాగరేణువులు అలాగే అండాలు ఇవి పుష్పాల్లో వృద్ధి చెందుతాయి. 860 క్వశ్చన్ నెంబర్ ఆవృత బీజాల్లో ఫలాల్లో ఉండే నిర్మాణాలను ఏమంటారు? ఫలాల్లో ఉండే నిర్మాణాలను విత్తనాలు అని అంటారు. 861 పిండాన్ని ఏర్పరిచే ఆర్కిగోనియములు అంటే స్త్రీ బీజాశయము పిండాన్ని ఏర్పరుస్తుంది. అలాగే ఆర్కిగోనియం అనే నిర్మాణము లేని నాళికా కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు. ఈ మొక్కల్లో ఏముండాలి? పుష్పాలు ఉండాలి. ఈ పుష్పాల్లో అలాగే ఇప్పుడు మొక్కల్లో ఫలాలు ఉండాలి. ఇవి నాళికా కణజాలయుతమై ఉండాలి. అలాగే ఆర్కిగోనియం అనే ప్రత్యేకమైన స్త్రీ బీజాశయం లేనివై ఉండాలి. ఇంకా పిండాన్ని ఏర్పరిచే మొక్కలై ఉండాలి. వీటికి ఎగ్జాంపుల్ ఆవృత బీజాలు. తర్వాత 862 క్వశ్చన్ నెంబర్ 862 అన్ని రకాల ప్రదేశాల్లో విస్తరించి ఉన్న అతి పెద్ద మొక్కలను అన్ని రకాల ప్రదేశాల్లో అక్కడ ఇక్కడ అని తేడా లేదు ఫ్రెండ్స్. అన్ని రకాల ప్రదేశాల్లో విస్తరించి ఉన్న అతి పెద్ద మొక్కల సముదాయమును ఆవృత బీజాలు అని అంటారు. 863 క్వశ్చన్ ఆవృత బీజాలలో అతి చిన్న దాదాపు సూక్ష్మమైన మొక్క అంటే ఆవృత బీజాలు అతి చిన్న మొక్క అని అడిగారంటే అర్థం ఏంటి? అతి పెద్ద మొక్క కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు అతి చిన్న మొక్కని మనం ఉల్ఫియా అంటాం. ఉల్ఫియా అనేది ఆవృత బీజాలలో అతి చిన్న మొక్క. ఇది పుష్పాలను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, అలాగే పిండాన్ని కూడా ఏర్పరుస్తుంది. దీనిలో ఆర్కిగోనియం అనే స్త్రీ బీజాశయం అనేది ఉండదు. 864 ఆవృత బీజాలలో అతి పెద్ద వృక్షము యూకలిప్టస్ అనే వృక్షం. దీనిని జామాయిల్ చెట్టు అని కూడా అంటారు. యూకలిప్టస్ వృక్షం ఇది దాదాపు 100 మీటర్లకు పైగా ఎత్తు పెరుగుతుంది. 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల పైగా ఎత్తు పెరుగుతుంది. అతి చిన్న మొక్కేమో ఉల్ఫియా, అతి పెద్ద మొక్కేమో యూకలిప్టస్. ఇది ఆవృత బీజాలకు సంబంధించిన మొక్కలు. 865 ఆహారము, కలప, పశుగ్రాసం, ఇంధనం మరియు మందుల వంటి ఎన్నో వాణిజ్యపరమైన ఉత్పాదనలను అందించే మొక్కలు ఆవృత బీజాలు. 866 ఆవృత బీజాలలో వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది? అది తల్లి వేరు వ్యవస్థ లేదా అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. 867 దారువులో దారునాళాలు, పోషక కణజాలం సహకణాలను కలిగి ఉన్న అంటే దారువులో దారునాళాలు ఉండాలి,
పోషక కణంలో సహకణాలను కలిగి ఉన్న మొక్కలు ఏవి? ఆన్సర్ ఆవృత బీజాలు. 868 ఆవృత బీజ మొక్కలు ఏ రకమైన పుష్పాలను కలిగి ఉంటాయి? ఆవృత బీజ మొక్కలు ఏ రకమైన పుష్పాలను కలిగి ఉంటాయి? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పరిపత్రాలు కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయి. పరిపత్రాలు అయితే ఇవి నిజమైన పత్రాలు కాదు, కానీ పత్రాలు లాంటి చిన్న చిన్న నిర్మాణాలు, పరిపత్రాలు లాంటి కలిగి ఉన్న వాటిని పుష్పాలను. 869 క్వశ్చన్ నెంబర్ 869 ఆవృత బీజ మొక్కల్లో పురుష లైంగికావయవములు ఏవి? ఆవృత బీజ మొక్కల్లో పురుష లైంగికావయవములు కేసరాలు. కేసరాలను కదా కేసరావళి అని అంటాము కదా, కేసరాలు. 870 ప్రతి కేసరానికి ఒక కేసర దండం ఉండి దాని చివరి భాగంలో పరాగరే కోశాలు కలిగిన మొక్కలు. అంటే ఈ ఆవృత బీజ మొక్కల్లో కేసరాలు ఉండాలి. ఆ కేసరానికి ఒక దండం ఉంటుంది. ఆ కేసర దండం చివర పరాగ కోశాలు కలిగి ఉంటాయి. ఆ పరాగ కోశాల్లో పరాగ రేణువులు ఉంటాయి. ఆ మొక్కలనే మనం ఆవృత బీజాలు అని అంటాం. 871 పరాగకోశంలో సూక్ష్మ సిద్ధ మాతృకణాలు క్షేకరణ విభజన చెంది ఏ నిర్మాణాలను ఏర్పరుస్తాయి? పరాగకోశంలో ఆవృత బీజ మొక్కల్లో పరాగకోశం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ పరాగకోశంలో సూక్ష్మసిద్ధ బీజం మాతృకణాలు ఉంటాయి. అవి క్షేకరణ విభజన చెంది కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. వాటినే పరాగరేణువులు అని అంటాం. 872 ఆవృత బీజ మొక్కల్లో స్త్రీ లైంగికావయాన్ని ఏమంటాం? స్త్రీ లైంగికావయం అండకోశం లేదా ఫలదళం అని అంటాం. స్త్రీ లైంగికావయాన్ని అండకోశం లేదా దళం. అదే పురుష బీజాల్లో వాటిని మనం కేసరాలు అని అంటాం. లైంగికావాలని కేసరాలు అంటాం. 873 క్వశ్చన్ నెంబర్ 873 అండకోశంలో అండాశయము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అండాలను కలిగి ఉండే మొక్కల్ని ఆవృత బీజాలు అంటారు. సో మై డియర్ ఫ్రెండ్, మనం డిస్కస్ చేస్తున్న ఆవృత బీజాల గురించి. ఈ ఆవృత బీజాల తర్వాత ఈ టాపిక్తో దాదాపు మనం 4th చాప్టర్ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్. ఇంకా చాలామంది ఐ థింక్ దిస్ వీడియోస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ ఇట్. ఇంకెవరైనా ఈ వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. And I request you all to take a membership of our YouTube channel to get all kinds of videos, PDF and live test and everything. తర్వాత అండాలలోని స్థూల సిద్ధ బీజ మాతృకణం. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం అంటే అది పురుష మొక్కకు చెందినది. అలాగే స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటే అది స్త్రీ బీజాశయానికి లేదా స్త్రీ కణానికి చెందినది. స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకరణ విభజన చెంది 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. కానీ వాటిలో ఒకటి మాత్రమే అత్యంతంగా క్షీణించిన పిండకోశం అనబడే స్త్రీ సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు స్థూల సిద్ధ బీజ మాతృకణం ఆ స్త్రీ మొక్కల్లో లేదా స్త్రీ పుష్పాలలో క్షేకరణ విభజన జరిగి మొత్తం 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ 4 ఒకటి మాత్రమే ఏమవుతుందంటే బాగా క్షీణించిపోయి పిండకోశంలాగా తయారవుతుంది. దాన్నే స్త్రీ సంయోగ బీజదమని మనం చెప్తాం. తర్వాత పిండకోశంలోని ప్రతి కణము కూడా ఏకస్థితికం. ప్రతి పిండకోశంలోని 3 కణాలు, ఆ 3 ఏంటంటే మధ్యగా స్త్రీ బీజ కణము ఉండి దానికి ఇరువైపులా 2 సహాయ కణాలు ఉంటాయి. ప్రశ్న ఇలా అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్. మధ్యలో స్త్రీ బీజ కణం ఉండి దానికి ఇరువైపులా 2 సహాయ కణాలు కలిగిన సిద్ధ బీజాలు ఏ మొక్కల్లో ఉంటాయి
ఆన్సర్ ఏంటి? ఆవృత బీజ మొక్కలు. 2 సహాయ కణాలు కలిగిన స్త్రీ బీజకణ పరికరము, అలాగే 3 ప్రతిపాద కణాలు, అలాగే 2 ధ్రువ కేంద్రకాలు. ఇవి 3 రకాలైన కణాలని మనం చెప్పుకుంటాం. తర్వాత చూడండి, ఈ ధ్రువ కేంద్రకాలు క్రమంగా సంయోగం చెందటం వల్ల ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ద్వయస్థితిక అంటే ఏకస్థితికాలు ఉన్నాయి కదా, ఈ ఏకస్థితికాలు కలగటం వల్ల ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకం ఏర్పడుతుంది. తర్వాత పరాగకోశాల నుంచి విడుదలైన తర్వాత పరాగ రేణువులు గాలి ద్వారా, దీన్నే వాయు పరాగ సంపర్కం అంటాం, లేదా నీటి ద్వారా దీన్ని జల పరాగ సంపర్కం అంటాం, లేదా జంతువుల ద్వారా దీన్ని జంతు పరాగ సంపర్కం అంటారు. ఇలా వ్యాప్తి చెంది అండకోశంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. అంటే పురుష మొక్కల్లో ఉన్న కేసరాలు స్త్రీ మొక్కల్లో ఉన్న కీలాగ్రాన్ని చేరుతాయి. ఎలా చేరుతాయి? అవి గాలి ద్వారా చేరవచ్చు, లేదా నీటి ద్వారా చేరవచ్చు, లేదా జంతువుల ద్వారా కూడా చేరవచ్చు. ఈ ప్రక్రియనే పరాగ సంపర్కము అని అంటారు. ఈ ప్రక్రియను పరాగ సంపర్కం అని అంటారు. వివృత బీజాల్లో లాగా ప్రత్యక్షంగా కాకుండా, వివృత బీజాల్లో ఎలా జరుగుతుంది? ప్రత్యక్షంగా జరుగుతుంది కాకుండా ఆవృత బీజాల్లో పరాగ రేణువుల రవాణా పరోక్షంగా జరుగుతుంది. అందువల్ల దీనిని పరోక్ష పరాగ సంపర్కము అని అంటున్నాం. పరోక్ష పరాగ సంపర్కం. అదే వివృత బీజాల్లో అయితే ప్రత్యక్ష పరాగ సంపర్కం జరుగుతుంది. కానీ ఆవృత బీజాల్లో పరోక్ష పరాగ సంపర్కం జరుగుతుంది. తర్వాత పరాగ రేణువులు కీలాగ్రం మీద మొలకెత్తి తద్వారా ఏర్పడిన పరాగ నాళాలు కీలంలోని కణజాలాల గుండా పెరిగి అండాన్ని చేరుతాయి. అండం ఏకస్థితికంగా ఉంటుంది. అలాగే పరాగ నాళాలు పిండకోశాన్ని చేరి అక్కడ 2 పురుష బీజాలను విడుదల చేస్తాయి. మరి ఈ 2 పురుష బీజాలు ఏం చేస్తాయి? వీటిలో ఒక పురుష బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని జైగోట్ అంటున్నాం. దీనినే ఈ సంయోగాన్ని సంయుక్త సంయోగం అని అంటాం. దాన్నే సింగమి అని ఇంగ్లీష్లో అంటారు. సంయుక్త సంయోగం. సింగమి అంటే ఏంటి? ఒక పురుష బీజకణం కణాల గుండా పెరిగి అండాన్ని చేరి అండంతో సంయోగం చెందటాన్ని సంయుక్త సంయోగం అంటాం. మరి ఇప్పుడు రెండో పురుష బీజం, ఇది ద్వయస్థితిక కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో, ఇందాక చెప్పుకున్నాం కదా ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకాలు ఏర్పడతాయని. ఈ రెండో పురుష బీజం ఏం చేస్తుందంటే ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది మొత్తం కూడా త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరుస్తుంది. త్రయస్థితిక అంటే ఆల్రెడీ అది ద్వయస్థితికంలో ఉంది. ఇప్పుడు ఇదొక ఏకస్థితికం. పురుష బీజం ఒక ఏకస్థితికం. మొత్తం కూడా 3 కలిసి త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ క్రింది వానిలో ఏ మొక్క త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరుస్తుంది అని ప్రశ్న అడగవచ్చు. ఈ క్రింది వానిలో ఏ మొక్క త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆవృత బీజాలు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్, దీన్ని పెన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అని అంటారు. దీన్ని త్రిసంయోగము అని కూడా అంటారు. త్రిసంయోగం అంటే ట్రిపుల్ ఫ్యూజన్ అని కూడా అంటారు. ఈ త్రిసంయోగము అనే సంపర్కము ఏ మొక్కల్లో జరుగుతుంది? త్రిసంయోగము లేదా త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరిచే మొక్కలు ఆవృత బీజాలు. తర్వాత 2 సంయోగాలు జరగటం వల్ల ఎన్ని సంయోగాలు జరుగుతున్నాయి? 2 సంయోగాలు. ఒకటేమో ఒక పురుష బీజమేమో అండంతో జరిగి అండ సంయోగం జరుగుతుంది. రెండో పురుష బీజం ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఏర్పడిన ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది
త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరుస్తుంది. దీనినే త్రిసంయోగము, ట్రిపుల్ ఫ్యూజన్ అంటున్నాం. ఈ 2 సంయోగాలు జరగటం వల్ల ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణ అంటారు. ద్విఫలదీకరణ. ఫలదీకరణ అంటే ఒకసారి ఒక పురుష బీజం ఒక అండాన్ని కలిసి సంయోగం చేస్తే అది ఫలదీకరణ. కానీ ఇక్కడ 2 పురుష బీజాలు, ఒక పురుష బీజమేమో అండంతో సంయోగం చెందుతుంది, రెండవ పురుష బీజమేమో ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందటం వల్ల, అంటే 2 సంయోగాలు 2 ఫలదీకరణలు జరగటం వల్ల దీన్ని ద్విఫలదీకరణ అని అంటాం. దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటాం. ఈ దృగ్విషయము ఆవృత బీజాలకు ప్రత్యేకమైనది. ఇప్పుడు చెప్పండి, ఆవృత బీజాలలో జరిగే ఫలదీకరణ రకం, ఆవృత బీజాలలో జరిగే ఫలదీకరణ రకాన్ని ద్విఫలదీకరణ అని అంటారు. ఈ ఫలదీకరణము నాళం ద్వారా జరిగే అండ సంయోగం కనుక, నాళము ద్వారా జరిగే అండ సంయోగం కనుక దీన్ని నాళసహిత అండ సంయోగం అని కూడా అంటారు. ద్విఫలదీకరణ అంటున్నాం. అలాగే త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రాన్ని ఏర్పరిచేది అంటున్నాం. అలాగే త్రిసంయోగం అంటున్నాం. ఇంకొకటి పేరు ఏంటంటే ఇది నాళం ద్వారా, పరాగనాళం ద్వారా పరాగ రేణువులు అండాన్ని చేరుతాయి కాబట్టి ఇది నాళ సహిత అండ సంయోగం అని కూడా అంటారు. చూడండి, ఇక్కడే 3 ఒకే విషయాన్ని గురించి 3-4 పేర్లు మనం చూస్తున్నాం. సంయుక్త బీజము పిండంగా మారుతుంది. సంయుక్త బీజం ఏదైతే ఉందో అది పిండంగా మారుతుంది. 1 లేదా 2 బీజదళాలతో వృద్ధి చెందుతుంది. 1 లేదా 2 బీజదళాలు. ఒక బీజదళం ఉంటే ఏకస్థితికమని, 2 బీజదళాలు ఉంటే ద్వయస్థితికమని మనం అంటాం కదా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడున్న సంయుక్త బీజము పిండంగా వృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రము, ఇందా చెప్పుకున్నాం కదా, ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము అంకురిచ్ఛేదంగా మారి పెరుగుతున్న పిండానికి కావలసిన పోషక పదార్థాలను అందిస్తుంది. పిండం ఏర్పడిన తర్వాత, ఫలదీకరణ జరిగిన తర్వాత పిండానికి పోషక పదార్థాలు కావాలి. పిండము విభజన జరగాలంటే దానికి పోషక పదార్థాలు కావాలి. మరి ఆ పోషక పదార్థాలను అందించే నిర్మాణం ఏంటంటే ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం. ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము తర్వాత అంకురచ్ఛేదంగా మారి పెరుగుతున్న పిండానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తుంది. తర్వాత సహాయ కణాలు ఉన్నాయి కదా, ఈ సహాయ కణాలు, ప్రతిపాద కణాలు ఫలదీకరణాంతరము నశిస్తాయి. ఇందాక సహాయ కణాలు అని చెప్పుకున్నాం కదా, ఈ సహాయ కణాలు ఏం చేస్తాయి? అలాగే ప్రతిపాద కణాలన్నీ ఫలదీకరణం ఎప్పుడైతే జరుగుతుందో, పిండం ఎప్పుడైతే ఏర్పడుతుందో వెంటనే ఈ సహాయ కణాలు, ప్రతిపాద కణాలు నశిస్తాయి. ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో, ఈ సంఘటనలు జరిగేటప్పుడు అండాలు విత్తనాలుగా మారిపోతాయి. అలాగే అండాశయాలు మాత్రం ఫలాలుగా వృద్ధి చెందుతాయి. ప్రశ్న ఇలా అడగొచ్చు ఫ్రెండ్స్, అండాలు విత్తనాలుగాను అండాశయాలు ఫలాలుగాను వృద్ధి చెందే మొక్కలకు ఉదాహరణ అని చెప్తే మనం ఆవృత బీజాలని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఆవృత బీజాలలో ఫలదీకరణ జరిగిన తర్వాత అండం ఫామ్ అవుతుంది. ఆ అండానికి అంకురచ్ఛేదము పోషకాలను అందిస్తుంది. ఆ తర్వాత అండాలన్నీ కూడా విత్తనాలుగా మారుతాయి. అక్కడున్న అండాశయం ఏదైతే అండాన్ని కాపాడుతుందో ఆ అండాశయం అన్నీ కూడా ఫలాలుగా వృద్ధి చెందుతాయి. అంటే మనం ఒక కాయ లేదా ఒక పండు తినేటప్పుడు మనం తినే ఆ గుజ్జు ఏదైతే ఉందో, ఫైబర్ ఏదైతే ఉందో అది అండాశయం. అది యాక్చువల్గా అండాశయం. దానిలో ఉన్న అండాలన్నీ విత్తనాలుగా మారుతాయి. తర్వాత విత్తనాలలోని బీజదళాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలను ద్విదళ బీజాలు అలాగే ఏకదళ బీజాలని మనం చెప్పుకోవచ్చు. విత్తనాలలో ఉండే బీజదళాలు వాటిని కాటిలెడన్స్ అంటాం. ఈ కాటిలెడన్స్ నెంబర్ని బేస్ చేసుకొని దే ఆర్ డైకాటిలెడన్స్ అండ్ మోనోకాటిలెడన్స్. డైకాటిలెడన్స్ అంటే మనకు తెలుసు అన్ని పల్సెస్ అన్నీ కూడా చిక్కుడు కదా, కందిపప్పు ఇలాంటివి, అలాగే మినపప్పు కానివ్వండి, సోయాబీన్స్ కానివ్వండి,
శనగలు కానివ్వండి, వేరుశనగలు, ఇవన్నీ కూడా ద్విదళ బీజాలు, డైకాటిలిడన్స్. అలాగే వరి, జొన్న, గోధుమ ఇలాంటివన్నీ ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ. ఈ ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు రెండు కూడా ఆవృత బీజాలకు చెందిన మొక్కలు. ఇవి పుష్పించే మొక్కలు, ఇవి ఫలాలను ఏర్పరిచే మొక్కలు. ద్విదళ బీజాలలో 2 బీజదళాలు, ఏకదళ బీజాలలో 1 బీజదళం ఉండటం ప్రధాన లక్షణం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆవృత బీజాల యొక్క వివరణ. సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రెండ్. ఈరోజు క్లాస్ ఇది. ఆవృత బీజాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. దాదాపు ఆవృత బీజాల గురించి కనీసం ఒక 25 నుంచి 30 బిట్ల వరకు మనం నేర్చుకున్నాం. సో ఇంకా ఒకే ఒక టాపిక్ ఉంది, మనం అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అదే మొక్కల జీవిత చక్రాలు, ఏకాంతర దశలు. దీని గురించి ఇది లాస్ట్ టాపిక్ ఈ 4వ చాప్టర్లో. దీంతో మొట్టమొదటి యూనిట్, దానిలో ఉన్న 4 చాప్టర్లు మనకు ఫినిష్ అవుతాయి. ఆ తర్వాత జువాలజీ ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం, జీవ ప్రపంచ వైవిధ్యం అని. దానిలో టాపిక్స్ కూడా మనం కవర్ చేద్దాం. సో స్టే వాచింగ్ అవర్ వీడియోస్. Thank you for watching. Please like it, share it and subscribe it. Thank you. Have a nice day.